ఒకానొక టైంలో ఢిల్లీలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండేవాడు. రోజు ఆఫ్టర్నూన్ లంచ్‌కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ రెస్టారెంట్స్‌కి వెళ్ళి లంచ్ ట్రై చేస్తూ ఉండేవాడు. బట్ తనకి ఒకరోజు ఒక చిన్న ఆలోచన వచ్చింది. రెస్టారెంట్ మెనూ అంతా కలిపి ఒక చిన్న వెబ్‌సైట్ లాగా డిజైన్ చేసి డిఫరెంట్ రెస్టారెంట్స్ తాలూకా మెనూస్ అన్నీ అందులో పెడితే ప్రైస్ కంపారిజన్ చేసుకొని చాలామంది లో కాస్ట్ ఉన్న రెస్టారెంట్ని చూస్ చేసుకుంటారు కదా అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో వెంటనే ఒక చిన్న వెబ్సైట్ స్టార్ట్ చేసి తన సర్వీసెస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. దాని నుంచి యూజర్స్ కూడా వెబ్సైట్కి మెల్లమెల్లగా పెరగడం మొదలుపెట్టారు. అయితే ఆ పర్టికులర్ పర్సన్ ఉన్న బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి తనకి ఒక మెంటర్ అవసరం అయ్యాడు. తన మెంటర్ ఏం చేశారంటే, మీరు కేవలం రెస్టారెంట్ మెనూని వెబ్సైట్లో పెట్టడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు, వీలైతే రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ని ఇంటికి డోర్ డెలివరీ చేసే విధంగా మీరు ఏదైనా అప్లికేషన్ కనుక ప్లాన్ చేస్తే అది మార్కెట్లో ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని ఆ మెంటర్ చెప్పడం జరిగింది. అలా డిజైన్ చేసిన ప్రోడక్టే ఈరోజు జొమాటో. ఆ కంపెనీ ఫౌండర్ పేరు దీపేందర్ గోయల్. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మీ కళ్ళ ముందు ఎన్నో బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ రైట్ మెంటర్, రైట్ పర్సన్ మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయలేకపోతే మీ ఆలోచనలు ఏదో స్టార్టింగ్ స్టేజ్లో కానీ లేదా ఎర్లీ స్టేజ్లో కానీ ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బిజినెస్కి ఎంతవరకు స్కోప్ ఉంది, ఎంతవరకు ఎక్స్పాన్షన్ ఛాన్స్ ఉంది, అసలు ఆ బిజినెస్ వాళ్ళకు పొటెన్షియాలిటీ ఏంటి, అందులో ఉండే లూప్ హోల్స్ ఏంటి, మిస్టేక్స్ ఏంటి, సొసైటీలో ఉండే ఛాలెంజెస్ ఏంటి, వాటిని స్టెప్ బై స్టెప్ అడ్రస్ చేస్తూ కావాల్సిన రిసోర్సెస్ని మనం ఎలా గైడ్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్గా ఒక మెంటర్ ఉన్నప్పుడే బిజినెస్ని సక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీలో ఎవరైనా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది, మీరు స్టార్టప్ బిజినెస్ మొదలు పెట్టడానికి మీకు దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి. లేదు, మీరు ఒక బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు దాని హైయెస్ట్ వాల్యూ అంటే ఏ రేంజ్ వరకు దాన్ని మీరు ఎక్స్పాండ్ చేయగలరు. కేవలం మీ సిటీలో మాత్రమే బిజినెస్ చేస్తారా, స్టేట్ అంతా చేస్తారా, కంట్రీ మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో ఎక్స్పాండ్ చేసుకుంటారా, లేదా వేరే కంట్రీస్కి కూడా మీ సర్వీస్ని ఎక్స్పోర్ట్ చేస్తారా, అసలు మీ బిజినెస్కి ఉన్న పొటెన్షియాలిటీ ఎంత. ఓకే, పొటెన్షియాలిటీ కూడా చాలా బాగుంది. అంత పొటెన్షియల్ ఉన్న బిజినెస్ని బిల్డప్ చేయాలంటే మీకు ఉండాల్సిన ఫండింగ్ ఎంత, మార్కెట్లో మీకు ఎవరెవరు ఫండ్ చేస్తారు, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఫండింగ్ కూడా బాగానే ఉంది. బట్ మీరు సొసైటీలోకి వెళ్ళి మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకునేటప్పుడు మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, మీకు పబ్లిక్ స్పీకింగ్ వచ్చా, లేదు మీరు క్లయింట్స్తో బాగా నెట్వర్కింగ్ చేయగలరా, లీడ్స్ని బాగా జనరేట్ చేస్తారా, వచ్చిన లీడ్ని ప్రాపర్గా ఫాలోఅప్ చేస్తారా, కనబడిన ప్రతి ఫాలోఅప్ని ఒక క్లయింట్ కింద కన్వర్ట్ చేసుకోగలరా. ఇలా బిజినెస్లో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ అన్నిటిని అడ్రస్ చేస్తూ మీలో ఎవరికైనా సరే బేసిక్గా బిజినెస్ చేయాలంటే ఈ ఏజ్ వాళ్ళే చెయ్యాలి, ఈ ఏజ్ వాళ్ళు చేయకూడదు అన్న రూల్ రెగ్యులేషన్ ఎట్టి పరిస్థితిలోనే లేదు. ఈరోజు స్కూల్ పిల్లల నుంచి 65 ఏళ్ల ముసలాళ్ళ వరకు ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టచ్చు. చాలా కంట్రీస్లో స్కూల్ పిల్లలు కూడా స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. కొన్ని కంట్రీస్లో 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా సరే కొత్త బిజినెస్లు మొదలు పెడుతున్నారు. దీనికి ఏజ్, జెండర్, లొకేషన్ ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమాత్రం లేవు, ఏ బిజినెస్ ఎవరు మొదలు పెట్టాలన్నా. బట్ దీనికి అంతటికీ కావాల్సింది కాస్తంత ఇన్స్పిరేషన్, కాస్త మోటివేషన్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ మూడింటిని క్లబ్ చేస్తూ April 30 అండ్ May 1న మనం బిజినెస్ అండ్ స్టార్టప్స్ మీద ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది, సాటర్డే అండ్ సండే. అండ్ హైదరాబాద్లో లేదా ఇన్ అండ్ అరౌండ్ పీపుల్ ఎవరైనా సరే ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. అయితే ఈ వర్క్షాప్ దానికి ఎజెండా ఏంటి అంటే, ఏదైనా బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు మనం 30 డేస్లో ఆ బిజినెస్ని ఎలా మొదలు పెట్టుకోవాలి, అసలు ఒక 30 డేస్లో బిజినెస్ మొదలు పెట్టాలంటే ఉండాల్సిన స్టెప్స్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి, దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, లేదు మీకు ఉండవలసిన స్కిల్ సెట్ ఏంటి, మీకు ఉండవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఆ వర్క్షాప్లో కవర్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీ చేత కొన్ని నెట్వర్కింగ్ యాక్టివిటీస్, సేల్స్ యాక్టివిటీస్, మార్కెటింగ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి వరల్డ్ వైడ్గా ఉన్న బెస్ట్ స్టార్టప్ అండ్ బిజినెస్ ఐడియాస్ తాలూకా కేస్ స్టడీస్, సక్సెస్ అయిన కేస్ స్టడీస్, ఫెయిల్యూర్ అయిన కేస్ స్టడీస్ కూడా ఈ 2 డేస్ వర్క్షాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 501 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే, మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఒక బిజినెస్ ఉంది అనుకోండి, బిజినెస్ ఐడియా, దానికి సంబంధించి మనం వర్క్షాప్లో చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మీ బిజినెస్కి అప్లై చేసుకొని దాన్ని సక్సెస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏ ఐడియా లేదు, బట్ ఇన్ఫర్మేషన్ బాగా ఉంది మీ దగ్గర బిజినెస్ని ఎలా రన్ చేయాలో, బట్ ఐడియా మీద మీరు ల్యాగ్ అయ్యారు అనుకోండి, అటువంటప్పుడు ఈ 501 బిజినెస్ ఐడియాస్లో ఏదో ఒక ఐడియాని తీసుకొని మీరు మీ లొకేషన్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అయితే ఏ బిజినెస్ ఐడియా ఏ లొకేషన్లో వర్కౌట్ అవుతుంది, దానికి కావాల్సిన క్యాపిటల్ ఎంత, దాని మీద వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది, దాని మీద మార్జిన్స్ ఏ రకంగా మిగులుతాయి, ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఉండాల్సిన రిసోర్సెస్ కానీ స్కిల్ సెట్ కానీ ఏంటి, ఎక్స్పాన్షన్ వైజ్గా కానీ
అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కానీ ఆ బిజినెస్కి ఏ విధంగా ఉంటాయి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ 2 days వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ 30 members. 30 members మాత్రమే ఈ వర్క్షాప్కి ఎలిజిబుల్ అవుతారు. సో మోర్ దాన్ 30 వీఆర్ నాట్ అలవింగ్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్. మీలో ఎవరు బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, అక్రాస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు ఏ లొకేషన్లో ఉన్నా సరే, మీ వయసు ఏదైనా సరే, మీ జెండర్ ఏదైనా సరే, ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. సో కింద ఇచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీము మీతో మాట్లాడి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసి సీట్కి కావాల్సిన ఎలిజిబిలిటీని ఫిక్స్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి నేను మీకు లైవ్లో 2 days వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన సర్టిఫికేషన్, అట్ ద సేమ్ టైం బుక్ అండ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్, వరల్డ్ వైడ్గా ఉన్న బిజినెస్ నాలెడ్జ్ సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. మీ బిజినెస్లో ఉండే ఛాలెంజెస్ని రెక్టిఫై చేసుకోవచ్చు. లేదు కొత్త బిజినెస్ని మొదలు పెడదాం అనుకుంటే దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో గ్రాప్ చేసి దాన్ని మీ రూల్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, తొందరగా రిజిస్టర్ అవ్వండి. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.